సాహసానికి మరో పేరంటే సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా ప్రతి సంక్రాంతికి విడుదలయ్యేది. సో అలాంటి కృష్ణ గారి సినిమా జనవరి 3వ తారీఖు ప్రేమ చరిత్ర కృష్ణ విజయం మన ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఇది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నా నమ్మకం ఉంది. అద్భుతమైన సినిమా ఇది. మంచి యాక్షన్, లవ్ సబ్జెక్ట్, మంచి సాంగ్స్, ఎంఎం శ్రీలేఖ గారు. దీంట్లో మన సూపర్ స్టార్ కృష్ణ గారిని చూడాలంటే ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరోలా కనపడుతున్నారు. సో ఇలాంటి ఒక సినిమాని దయచేసి ఎవరు మిస్ కాకుండా జనవరి 3వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా సంక్రాంతి కానుకంగా వచ్చే ప్రేమ చరిత్ర కృష్ణ విజయం సినిమాని అందరూ చూసి ఆదరిస్తారు, అభిమానిస్తారు అనే ఒక నమ్మకం నాకుంది. ఈ పిక్చర్ చూస్తుంటే నాకు చాలా అనుభూతులు కనిపిస్తుంది. ఈ పిక్చర్ డెఫినెట్ గా 100 రోజులు గ్యారెంటీ కాస్తుందని నాకు పెద్ద నమ్మకం. ఎందుకంటే ఆయన మనకు లేరు అని తెలిసిన తర్వాత ఈ పిక్చర్ రిలీజ్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు డెఫినెట్ గా ఇది 100 రోజులు అవుతుంది. కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తారు, నెత్తినేసుకొని ఈ పిక్చర్ ని భవిష్యత్తుని మోస్తారు. నాకు పెద్ద నమ్మకం. పిక్చర్ 100 రోజులు ఆడాలని ఈ పిక్చర్ తీసిన ప్రొడ్యూసర్స్ కి, కష్టపడి చేసినందుకు డైరెక్టర్ గారికి, వారికి మంచి పేరు వస్తుందని నా నమ్మకం. నమస్కారం అండి. నిజంగా హార్ట్ఫుల్ గా చెప్పేది ఏంటంటే, మిత్రులు మధుసూదన్ గారు ఆయనది హైదరాబాద్ కాదు, తెలుగువాడు కాదు, బెంగళూరులో ఉంటూ అక్కడ బ్రహ్మాండ సినిమాలు తీసి తెలుగులో వంశమైన సినిమా, గొప్ప సినిమా తీశారు. దాంట్లో నాగబాబు గారు అందరూ యాక్ట్ చేశారు. నేను ఆ సినిమా కూడా చూశాను. ఇంత మంచి డైరెక్టర్ ఒక సూపర్ స్టార్ కృష్ణ గారితో ఈ సినిమా తీశారంటే ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందండి. ఇక ఈ సినిమాలో ఉన్న నటీనటులు అందరూ సుమారు 40 మంది ఉన్నారండి. ఈ 40 మందితో నేను వర్క్ చేశాను. నాగబాబు గారితో 6 సినిమాలు తీశారు, సుహాసిన్తో 5 సినిమాలు తీశారు. అలాగే హీరో యశ్వంత్ ఉన్నాడు, యశ్వంత్ 2 సినిమాలు చేశాం. ఈ కృష్ణ గారితో 3 సినిమాలు చేశాం. ఇంత అనుభవం, ఇంత ఆనందం ఏంటంటే ఈ సినిమా మాది అని ఓన్ చేసుకున్నంత మంచి సినిమా ఇది. డెఫినెట్ గా ఈ సినిమా కూడా నేను చూశాను, చాలా బాగుంటది. ఈవేళ రిపీటెడ్ సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అవుతున్నాయి. అలాగే ఈ సినిమా ఫస్ట్ టైం రిలీజ్ అవుతుంది అంటే తీయటం నాకు లేట్ అయి ఉండొచ్చు తప్ప ఈ సినిమాని ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఎంతగా మాధవ్ గారు చెప్పినట్టుగా ఈ సినిమా అప్పట్లో కృష్ణ గారి సినిమాలు అన్ని 4 వారాలు మినిమం ఆడేవి. సినిమా ఏమి లేదు, యావరేజ్ అంటే 4 వారాలు ఆడింది సినిమా. కాబట్టి ఈ సినిమాలో అన్ని హంగులు ఉన్నాయి, అందరూ ఆర్టిస్టులు ఉన్నారు. ఈవేళ ఫైట్లు కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, అన్ని కలిపి తీసిన సినిమా ఇది. ఇది డెఫినెట్ గా 50 రోజు పోస్టర్ వేయాలి, వేస్తుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రేమ చరిత్ర శ్రీకృష్ణ విజయం, అది అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ డెఫినెట్ గా ఈ సినిమా ఆడుతుంది. ఒక మంచి మనిషికి మనం ఏం నీరాజన పలకాలి. ఎన్నో పనులు చేస్తున్నాం కానీ కృష్ణ గారిని మళ్ళీ స్క్రీన్ మీద చూడటం అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అప్పాజీ గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. కృష్ణ గారితో మా అనుబంధం దాదాపు 38 సంవత్సరాలండి. పద్మాలయ బ్యానర్ లో దాదాపు 40 నుంచి 50 సినిమాలు ఫైనాన్స్ చేస్తున్నాయి. అయితే ప్రొడ్యూసర్ గా నేను చేసే సినిమాలు చాలా తక్కువ అండి, కానీ ఫైనాన్స్ గానే చాలా చేశాను. మా మధు నాకు చాలా పాత మిత్రుడు. మధు గారు ఇప్పుడు కన్నడలో 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి 5 సినిమాలు రన్నింగ్ లో ఉంటూ కూడా ఈ సినిమా కృష్ణ గారి సినిమా ఆగిపోకూడదు, ఈ సినిమాను ఎలాగైనా బయటికి తేవాలి, ఈ సినిమాను హిట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను పట్టుకొని దాన్ని ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓడ్చి ఈ సినిమా రిలీజ్ చేశాడు. ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ప్రేమ చరిత్ర కృష్ణ విజయం అద్భుతమైనటువంటి టైటిల్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్రేమ చరిత్ర లవ్ స్టోరీ ముఖ్యమైనటువంటి కథ ఈ సినిమాలో. మరి ఆ ప్రేమ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారిని ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా చూపించారు. అంతేకాకుండా ఒక అందంగా కూడా చూపించారు కృష్ణ గారిని. అందువల్ల ఈ ప్రేమ చరిత్ర కృష్ణ విజయం అవుతుంది. మరి కన్నడంలో లాగానే తెలుగులో కూడా అనేకమైనటువంటి బయోపిక్స్ తీయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రజాకవి కాళోజీ, నా మిత్రుడు ప్రభాకర్ జైని గారు దర్శకత్వంగా వచ్చినటువంటి ఆ సినిమాలో పాటలన్నీ నేనే రాశాను. అటువంటి బయోపిక్స్ తెలుగులో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. కానీ కన్నడంలో సంచలనాత్మకమైనటువంటి మరి ఈ యొక్క బయోపిక్ తీసినటువంటి
ఈ యొక్క దర్శకుడు ఈ సినిమాతో చాలా సక్సెస్ఫుల్ దర్శకునిగా మరి వెలుగొందడమే కాకుండా అనేకమైన సినిమాలు ఆయనకు భవిష్యత్తులో రాబోతాయని చెప్పేసి నేను తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 3వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాను ప్రతి ఒక్కరు, ఇది సినిమా కాదండి, నిజంగా చెప్తా, నేను కొన్ని దృశ్యాలు చూశాను కాబట్టి ఇది ఒక ప్రేమ కథ కావ్యమే కాకుండా మహా దృశ్య కావ్యం అన్నమాట. ఇది కన్నార్పకుండా చూసే విధంగా తీశాడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఆఖరి చిత్రమైన చాలా బాగా తీశారు. ముఖ్యంగా ఈ సినిమా చూశాను నేను. సూపర్ స్టార్ డేరింగ్ డేషింగ్ అన్నట్టు ఆ బిరుదు మధుసూదన్ గారు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తు, రిలీజ్ చేయడం ఒక ఎత్తు. దాదాపు ప్రతి ప్రెస్ మీట్ లో పాల్గొన్నాను, సినిమా చూశాను. ముఖ్యంగా ఈ వేదిక నుంచి తెలుగు సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ప్రతి అభిమానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా వంతు సహకారం కూడా చేద్దాము. సంక్రాంతి సందర్భంగా జనవరి 3కు సినిమా వస్తుంది, అందరు ఆదరించండి, చూడండి. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో నాకేం సంబంధం లేకపోయినా కృష్ణ గారితో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది చెప్పాలనుకుంటున్నాను మీ అందరికి. మూవీ తీస్తున్నారు కృష్ణ గారితో. సో నేను షూటింగ్ చూడాలని ఇంట్లో అందరినీ అడిగాను, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. నేను కార్లోకి వెళ్ళి సీట్ కింద దాక్కున్నాను. ఆ కారు వెళ్ళిన తర్వాత షూటింగ్ లో నేను బయటకు వచ్చాను. అదేంటమ్మా ఇక్కడ ఉన్నావు నువ్వు అంటే, నేను షూటింగ్ చూడాల్సిందే అని అంటే ఏడుస్తుంటే అప్పుడు కృష్ణ గారు పిలిచి నా దగ్గర కూర్చుంటుంది, షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో దింపేద్దాం అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుని బిస్కెట్స్ అవి తెప్పించి బాయ్స్ తోటి ఆ రోజంతా ఆయనతోనే ఉన్నాను. అసలు ఇప్పుడు నేను ఇలా మాట్లాడాలని కూడా అనుకోలేదు. ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది కృష్ణ గారి సినిమా అనగానే, అంతే. అందుకని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్.